హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీటెట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. నిన్ననే రిలీజ్ అయింది కదా సీటెట్ నోటిఫికేషన్. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎవరు రాయొచ్చు, పేపర్ 1 వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, పేపర్ 2 వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నిన్నటి నైట్ నుండి స్టార్ట్ అయినాయి. 27/11/2025 టు 18/12 డిసెంబర్ 18 వరకు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11:59 PM. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ డిసెంబర్ 18 వరకు అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ February 8 సండే రోజు ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్, పేపర్ 2 వాళ్ళకి ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం. పేపర్ 1 వాళ్ళకేమో ఈవినింగ్ 2:30 నుండి 5 వరకు ఉంటుంది, ఈవినింగ్ ఉంది. పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ ఉంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ పేపర్ 2 వాళ్ళకు ఉంది ఎగ్జామ్, అంటే పేపర్ 2 వాళ్ళకు మార్నింగ్ సెక్షన్ ఉంది 9:30 to 12. పేపర్ 1 వాళ్ళకి ఈవినింగ్ ఉంది 2:30 to 5 PM. ఏ రోజు? February 8 సండే రోజు. గుర్తుంచుకోండి. ఫస్ట్ పేపర్ 2 వాళ్ళకి, తర్వాత పేపర్ 1 వాళ్ళకి. సీటెట్కి సంబంధించి ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుందో చూద్దాము. జనరల్ వాళ్ళకేమో ఓబీసీ బీసీ వాళ్ళకేమో 1000 రూపీస్, పేపర్ 1 అయినా 2 అయినా. 2 రాసే వాళ్ళకు 1200. ఎస్టీ ఎస్సీ వాళ్ళకు పేపర్ 1 500, పేపర్ 1 ఆర్ పేపర్ 2 2 రాసే వాళ్ళకి 600. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. అంటే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్, సెంట్రల్ లెవెల్ బుక్స్ మాత్రమే చదవాలి. అలాగైతేనే మనకు మంచి స్కోరు వస్తుంది. అదే సెంట్రల్ టెట్ కాకుండా నార్మల్ టెట్కి ఏమో స్టేట్ సిలబస్ చదవాలి. సెంట్రల్ టెట్కి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. మనం ఇప్పుడు ఎస్సీఆర్టీ బుక్స్ చదువుతాం నార్మల్ టెట్కి, కానీ సెంట్రల్ టెట్కి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. సిలబస్ చూద్దాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1 విల్ బీ ఏ పర్సన్ హూ ఇంటెంట్ టు ఏ టీచర్ ఆఫ్ 1 to 5th. ఇక్కడ చూడండి, పేపర్ 1 వాళ్ళకి క్లాసెస్ 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న సబ్జెక్ట్స్ మొత్తం చదవాలి. పేపర్ 2 వాళ్ళు 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ చదవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేపర్ 1 వాళ్ళకి ప్రైమరీ స్టేజ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ పెడగాగి, సైకాలజీ నుంచి 30 మార్క్స్. మన నార్మల్ టెట్ లాగానే స్టేట్ టెట్ లాగానే సైకాలజీ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. పేపర్ 2 వాళ్ళకి కూడా సేమే ఉంటుంది. పేపర్ 2 వాళ్ళు 6th to 8th క్లాస్ వరకు చదవాలి. ఏవే చదవాలో కూడా నేను చెప్తా సిలబస్. ఫస్ట్ సైకాలజీలో 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్, అంటే మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్. అంటే అందులో కూడా మళ్ళీ కంటెంట్ 20 మార్క్స్, మ్యాథ్స్ కంటెంట్ 20 మార్క్స్, 10 మార్క్స్ పెడగాగి. సైన్స్లో కూడా అలానే ఉంటుంది, కంటెంట్కి 20 మార్క్స్, పెడగాగి 10 మార్క్స్ అలా. సోషల్ స్టడీస్కి 60 మార్క్స్, ఇందులో కంటెంట్ 40 మార్క్స్, పెడగాగి 20 మార్క్స్ ఉంటుంది అలా. లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. స్టేట్ టెట్లానే సెంట్రల్ టెట్ కూడా 150 మార్క్స్. నెక్స్ట్ సిలబస్. పేపర్ 1 సిలబస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుండి, సైకాలజీ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి, పెడగాగి నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విత్ స్పెషల్ నీడ్స్ నుండి 5 క్వశ్చన్స్ వస్తాయి, మొత్తం 30 మార్క్స్. ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ నుండి 15 క్వశ్చన్స్, సైకాలజీ నుండి 30 క్వశ్చన్స్ అయితే ప్రైమరీ స్కూల్ చైల్డ్ నుండి 15 క్వశ్చన్స్. కాన్సెప్ట్స్ ఇవి ఏంటంటే మన స్టేట్ టెట్లో ఉన్న సిలబస్ లాగానే. పెడగాగి ఎక్కడైనా సైకాలజీ సేమే ఉంటుంది కదా. పియాజే, కోల్బర్గ్, వైగోట్స్కీ అండ్ హెరిడిటీ జీనియస్, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ నుండి 5 క్వశ్చన్స్, ఆఫ్టర్ లెర్నింగ్ అండ్ పెడగాగి నుండి 10 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. పేపర్ 1 మ్యాథమెటిక్స్ ఏంటంటే కంటెంట్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, కంటెంట్ 15 క్వశ్చన్స్. ఆ 50 క్వశ్చన్లో కంటెంట్ జియోమెట్రీ, షేప్స్, సాలిడ్స్, నెంబర్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్స్, వెయిట్, టైమ్, వాల్యూమ్, డేటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. నెక్స్ట్ పెడగాగికల్ ఇష్యూస్కి 15 మార్క్స్, కంటెంట్ 15 మార్క్స్, పెడగాగి 15 మార్క్స్. అదే మన స్టేట్ టెట్లో కంటెంట్కి 24 మార్క్స్ ఉంటాయి, పెడగాగి 6 మార్క్స్ ఉంటాయి, కానీ ఇందులో 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాగి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్, కంటెంట్ 15 మార్క్స్, పెడగాగి 15 మార్క్స్. టాపిక్స్ ఏమున్నాయంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్, వర్క్స్ అండ్ ప్లే, ఎనిమల్స్, ప్లాంట్స్, ఫుడ్, షెల్టర్, వాటర్, ట్రావెల్, థింగ్స్ వీ మేక్ అండ్ డూ, కంటెంట్ 15 మార్క్స్, పెడగాలిక ఇష్యూస్ 15 మార్క్స్. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అంటే మనం లాంగ్వేజ్ తెలుగు యూజ్ చేస్తాం, కానీ లాంగ్వేజ్ తెలుగు, కంటెంట్ నుండి క్వశ్చన్స్ 15 మార్క్స్, పెడగాకి నుండి 15 మార్క్స్. లాంగ్వేజ్ 2 అంటే మనం ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటాం, ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ 1 నుండి 15 క్వశ్చన్స్, పెడగాకి నుండి 15 క్వశ్చన్స్. ఇది పేపర్ 1 వల్ల ప్యాటర్న్. నెక్స్ట్ పేపర్ 2.
పేపర్ 2 ఎలా ఉంటుందంటే పెడగాగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ కంటెంట్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో ఎలిమెంటరీ స్కూల్ చైల్డ్ నుండి 15 క్వశ్చన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ 5 క్వశ్చన్స్. పెడగాగి లెర్నింగ్ అండ్ పెడగాగి 10 క్వశ్చన్స్. పేపర్ 1 లాగానే పేపర్ 2 సైకాలజీ కూడా సేమ్ మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఆర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్కి 30 మార్క్స్, మ్యాథ్స్కి టోటల్ 30 మార్క్స్, అందులో కంటెంట్ 20 మార్క్స్. ఇందులో టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, వీటికి 15 ఎన్ని మార్క్స్ 20 మార్క్స్, కంటెంట్కి 20 మార్క్స్. ఇక్కడ పెడగాగికి 10 మార్క్స్. నెక్స్ట్ సైన్స్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్, కంటెంట్కి 20 మార్క్స్. ఫుడ్, మెటీరియల్, ద వరల్డ్ ఆఫ్ ద లివింగ్, మూవింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఐడియాస్, హౌ థింగ్స్ వర్క్స్, న్యాచురల్ ఫోనోనిమ్, న్యాచురల్ రిసోర్స్. ఇక్కడ నుండి మొత్తం 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. పెడగాగి నుండి 10 క్వశ్చన్స్. సైన్స్ కంప్లీట్. నెక్స్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళకి 60 క్వశ్చన్స్ ఉంటాయి. వేరే సబ్జెక్ట్ తోటి లింకప్ లేదు, ఓన్లీ సోషలే. కానీ ఇక్కడ సైన్స్ అండ్ మ్యాథ్స్ మెథడ్ వాళ్ళకి మ్యాథ్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది. సైన్స్ మెథడ్ వాళ్ళకి సైన్స్ వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది. కానీ సోషల్ మెథడ్ వాళ్ళకి అలా కాదు, ఓన్లీ సోషలే వస్తుంది. సోషల్ కంటెంట్కి మొత్తం 60 మార్క్స్, అందులో కంటెంట్కి 40 మార్క్స్, పెడగాగికి 20 మార్క్స్. ఇక్కడ చూడండి, పెడగాగికి 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. ఈచ్ వన్ క్వశ్చన్ 1 మార్క్. చాప్టర్స్ ఏమన్నాయంటే హిస్టరీ, జియోగ్రఫీ నుండి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, అంతే. ఇవి చాప్టర్స్. పెడగాగి నుండి 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 మనం ఏది చూస్ చేసుకుంటాం, మన 2 సబ్జెక్ట్స్లో లాంగ్వేజ్ ఏది ఉంటే అది 1గా ప్రిఫర్ ఇస్తాం కదా. లాంగ్వేజ్ 1 నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ కంటెంట్ నుండి, 50 క్వశ్చన్స్ పెడగాగి నుండి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ యూజ్ చేసుకుంటాం. 30 క్వశ్చన్స్ కంటెంట్ నుండి, 30 క్వశ్చన్స్ కంటెంట్ మొత్తము, అందులో లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ కంటెంట్, 15 క్వశ్చన్స్ పెడగాగి. నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ రూమ్ హాల్ విల్ బీ ఓపెన్ ఎట్ 7:30 AM. పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్, పేపర్ 1 వాళ్ళకి ఆఫ్టర్నూన్. ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఈ సీటెట్ అనేది బీఎడ్ చేస్తున్న వాళ్ళు, డిఎడ్ చేస్తున్న వాళ్ళు, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్న వాళ్ళు రాయొచ్చా అని అడుగుతున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే రాయొచ్చు వాళ్ళు. ఈ మార్క్స్ వాళ్ళకి డిఎస్సిలో యాడ్ కావు, ఎందుకంటే వాళ్ళ కోర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి డిఎస్సిలో యాడ్ కావు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసమే రాయడానికి వీలుంటుంది. ఫైనల్ సెమ్ వాళ్ళు రాయొచ్చు, వాళ్ళ మార్క్స్ యాడ్ అవుతాయి. ఇంకేదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.